నమస్తే. ఇక మరో వార్తల్లోకి వెళ్తే అక్రమ వలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం. 538 మంది అరెస్టు, 373 మంది నిర్బంధం, సైనిక విమానాల్లో వందలాది మంది బహిష్కరణ. డిపోర్టేషన్ అంటే దేశం నుండి బహిష్కరించినట్లు లెక్క. ఈ వార్త ఎందుకు మనకు ముఖ్యమంటే, ప్రతి సంవత్సరము అమెరికా వాళ్ళ యూనివర్సిటీల అంటే విదేశీ విద్యార్థులు వచ్చి చదువుకోవడానికి 2 లక్షల వరకు F1 వీసాలు ఇస్తుంది ప్రపంచ వ్యాప్తంగా, అంటే అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడానికి. అందులో దాదాపు 80,000 మంది మన విద్యార్థులే ఉంటారు, భారతదేశం విద్యార్థులే 2 లక్షల మంది. అంటే ఇంచుమించు 40% దాకా ఒక్క ఇండియానే అక్కడికి వెళ్తుంది చదువుల నిమిత్తం విద్యార్థులు. ఆ 80,000లో 25,000 నుండి 30,000 మంది తెలుగు రాష్ట్రాల నుండి వెళ్తుంటారు, మిగతా 50,000 మంది దేశం నుండి వెళ్తుంటారు. అంటే ఎక్కువ శాతం మన తెలుగు రాష్ట్రాల ప్రజలే అక్కడికి విద్యార్థులు ఎక్కువ పోతుంటారు. ఇక్కడ పేరెంట్స్ కూడా చాలా ఇష్టం అమెరికా. నా బిడ్డ అమెరికాకు పోయింది, నా కొడుకు అమెరికాకు పోయిండు, ఆడ చదువుతున్నాడని గర్వంగా చెప్పుకుంటారు. ఇక్కడ అంటే ఇక్కడ ఎక్కువ సంపాదిస్తారు, మంచి ఉంటారు, అదొక మంచి సుసంపన్నమైన దేశం కదా, మంచి వనరులు ఉన్న దేశం కదా అని గర్వంగా బంధువులలో అక్కడిక్కడ చెప్పుకుంటుంటారు. ఇప్పుడు కథ అడ్డం తిరిగింది. ఈయన గారు ట్రంప్ గారు గెలిచే ముందే అక్కడ ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టి ఈయన గెలవడం జరిగింది. అంటే విదేశస్తులు, అక్రమ వలసదారులు నేను తరిమి కొడతా, వాళ్ళు అమెరికాను గబ్బు లేపుతున్నారు, అమెరికాలో అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారు అని ఈయన అధికారంలోకి రాకముందే ఆ వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానంతో గెలిచిన వ్యక్తి కదా. ఇప్పుడు అది ఏదో అమలు చేయడం అనుకున్నాం కానీ తూచా తప్పకుండా అమలు చేస్తున్నాడు. వచ్చి 3వ రోజే ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టేసాడు. ఇప్పుడు మన పిల్లల పరిస్థితి ఏంటి అసలు? యాక్చువల్గా ఏంది, పిల్లలు పోయేటప్పుడు 40 లక్షల నుండి ₹1 కోటి వరకు ఖర్చు. అంటే ఒక్కొక్క యూనివర్సిటీ ఫీజును బట్టి, కొన్ని యూనివర్సిటీలో ఫీజు తక్కువ ఉంటుంది, కొన్ని యూనివర్సిటీలో ఫీజు పెద్దగా ఉంటుంది. ఈ లెక్కల ఈ 40 లక్షల నుండి ₹1 కోటి ఖర్చు పెట్టి అమెరికా పోతుంటారు సాధారణంగా పిల్లలు. దీనికి పేరెంట్స్ కూడా ఏంటంటే కొంత ఆస్తులమ్మో, కొంత బ్యాంకు లోన్ తీసుకోనో, లేదంటే పూర్తిగా బ్యాంకు లోన్ తీసుకునో పిల్లలను పంపిస్తారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళినాక ఏం చేస్తారంటే ఈ పిల్లలు ఆ F1 వీసా మీద ఆ కోర్సు అంటే అక్కడ MS కంప్లీట్ అయ్యే వరకు కూడా పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటుంటారు. సూపర్ మార్కెట్లలోనో, పెట్రోల్ బంకులలోనో, లేదంటే ఇంకా ఏదో రెస్టారెంట్లలో ఇట్లా పనులు చేసుకుంటుంటారు. గంటకు ఒక $8 $10 ఈ లెక్కలో వాళ్ళు ఇస్తుంటారు. అంటే ఈ పిల్లలు అక్కడ ఖర్చులు ఎలగొట్టుకోవడానికి నెలకు ఇంచుమించు వాళ్ళకు కూడా $1,500 వరకు ఖర్చు అవుతుంది. ఆ $1,500 కూడా మన కరెన్సీ లెక్కలో ₹1,20,000 లెక్క అవుతుంది. మరి అంతా వీళ్ళు ఆ ఫీజులు కట్టడానికే 40-50 లక్షలు ఇచ్చేసి మళ్ళీ నెలకు ₹1,20,000 వీళ్ళు తీసుకెళ్లారు కదా పేరెంట్స్. ఈ పేరెంట్స్ మీద ఎందుకు భారం మోపాలని అక్కడ పిల్లలు పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటుంటారు. కానీ ఆ F1 వీసా మీద పోయిన వాళ్ళు ఆ పార్ట్ టైం జాబులు చేసుకోవడం కూడా అక్కడ చట్టాలకు విరుద్ధం. అది చట్ట విరుద్ధం, అమెరికా చట్టాల విరుద్ధం. ఒకవేళ పట్టుబడితే అక్కడ చదువు పోయిందా తిరిగి తిప్పి పంపిస్తారు, మళ్ళీ తప్పితే జైలు శిక్షలు, ఇవన్నీ రకరకాలుగా ఇది ఉంటాయి. కాబట్టి ఇంతవరకు సాఫీగా పిల్లలు చేసుకునే వాళ్ళు సడన్ గా ఇప్పుడు నిర్ణయం మారే వరకు కొంతమంది పట్టుబడ్డారు. అంటే వీళ్ళు ఈ వార్త సారాంశం ఏమొస్తుందంటే, అక్కడ నిఘా వేసి మరీ పట్టుకుంటున్నారంట పిల్లలు. అంటే రెక్కి నిర్వహించి వాళ్ళు ఏ రెస్టారెంట్లో జాబులు చేస్తున్నారు, ఏ సూపర్ మార్కెట్లో జాబ్ చేస్తున్నారు, ఏ పెట్రోల్ బంక్లో జాబ్ చేస్తున్నారు, ఇవన్నీ మరీ సివిల్ డ్రెస్లలో పోయి నిఘా పెట్టి మరీ అరెస్ట్ చేస్తున్నారట వాళ్ళు. అంటే ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. అంటే ఇప్పుడు పేరెంట్స్, ఇక్కడ ఉన్న పేరెంట్స్ ఏం అర్థం చేసుకోవాలంటే, మీ పిల్లలను ఇప్పుడు అక్కడ క్షేమంగా ఉండాలంటే నెలకు కనీసం మన కరెన్సీ లెక్కల ₹1,00,000 వరకు ఖర్చులు మినిమం. అంటే ఆ పిల్లలు ఎంత తక్కువ ఖర్చు పెట్టుకున్నా కూడా అక్కడ $1,000 నుండి $1,200-1,500 అవుతుంది కదా. అంటే రూమ్ కిరాయి కానీ, వాళ్ళ గ్రాసరీ కానీ ఇవన్నీ అవుతాయి కదా. ఇవి మీరు పంపాలి. లేకపోతే అక్కడ ఇప్పుడు అరెస్టులు, పోలీసులు ఇప్పుడు విపరీతంగా సెర్చింగ్ జరుగుతుందంట మొత్తం. అంటే మన ఒక్కరి వల్లనే కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరి అక్రమ వలసదారుల పైన, అమెరికాలో అక్రమంగా చేసే పనుల పైన అన్నిటి మీద నిఘా పెడుతున్నట్టు పోలీసులు. అంటే ఇప్పుడు మన పిల్లలు డేంజర్లో ఉన్నట్లు లెక్క కదా.
కాబట్టి మీరు ఇప్పుడు ఆ పిల్లలకు చేయాల్సిన పని ఏంటంటే తక్షణం జాబులు పార్ట్ టైం జాబులు చేయొద్దండి, అవి రిస్క్ డేంజర్. అది మీరు తక్షణం అక్కడ అవకాశాలు ఆ పిల్లలకు రెగ్యులర్ జాబులు వచ్చే వరకు పంపాల్సిందే, డబ్బులు తప్పదు. ఇప్పుడు ఈ ఎంఎస్ అయిపోయిన పిల్లలు ఉద్యోగం అవకాశం వచ్చే వరకు ఇంతకుముందు ఆ పిల్లలు చేసుకున్నట్టువి ఇప్పుడు పేరెంట్స్ పంపాల్సిందే, తప్పదు. అంటే విదేశీ చదువులు ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి. ఇప్పుడు అక్కడ విదేశీ వ్యవహారాల మంత్రి మన జయశంకర్ గారు కూడా చెప్పడం జరిగింది. మన ప్రమాణ స్వీకారానికి పోయినప్పుడు, ట్రంప్ గారి ప్రమాణ స్వీకారానికి పోయినప్పుడు అది కూడా వార్త వచ్చింది. మీ దేశస్తులు కూడా ఎవరైనా అక్రమ వలసదారులు ఉంటే మేము పంపిస్తామండి తిరిగి. ఈయన కూడా దాన్ని వెల్కమ్ చేసేసిండు. మన విదేశీ వ్యవహారాల మంత్రి కూడా వెల్కమ్ అండి, మా దేశస్తులు అయితే, వాళ్ళు భారతీయులు అయితే ఖచ్చితంగా మేము వెల్కమ్ చేస్తాం. అట్లా ఎక్కడ ఉన్నా సరే మా దేశస్తులు అయితే మాత్రం అక్రమంగా పోయిన వాళ్ళని మేము మా దేశానికి తిరిగి తీసుకెళ్తాం. వీరు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రమాదం ఏంటంటే అక్కడ అంటే ఈ చదువు ఎంఎస్ అయిపోయిన తర్వాత రెగ్యులర్ ఉద్యోగం దొరికే వరకు ఆ పిల్లలు దాదాపు సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు, కొంతమంది పిల్లలకు 3 సంవత్సరాలు కూడా పట్టొచ్చు. చాలా అవస్థలు పడుతుంటారు అక్కడ. అంటే రెగ్యులర్ ఉద్యోగం కంపెనీలో ఉద్యోగం దొరికించుకోవడానికి. ఇప్పుడు నేను అక్రమ వలసదారుల గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళు అసలు తిరిగి రావాల్సిందే, లేదంటే అమెరికా జైళ్లలో మగ్గాల్సిందే. నేను ఇప్పుడు న్యాయపరంగా అన్ని చట్ట ప్రకారంగా లాంఛనాలను కంప్లీట్ చేసి పిల్లలు వెళ్ళిండ్రు కదా, ఆ పిల్లల గురించి మాట్లాడుతున్నా. అలాంటి పిల్లలు ఇప్పుడు వాళ్ళకు కొంత వెసులుబాటు ఉంటుంది అక్కడ. అంటే ఈ చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం దొరికించుకోవడానికి కొంత వెసులుబాటు ఉంటుంది కాబట్టి పార్ట్ టైం అంటే అప్రెంటిస్షిప్ జాబ్ చేయడానికి ఆ వెసులుబాటుకు ఇప్పుడు పార్ట్ టైం జాబ్ల మీద ఆధారపడే పరిస్థితి లేదాడ. ఖచ్చితంగా పేరెంట్స్ ఇప్పుడు ఓ 1,00,000 నుండి 1,50,000 మధ్యలో అమౌంట్ పంపాల్సిందే పిల్లలకు, లేకుంటే మీ పిల్లలు ప్రమాదంలో ఉన్నట్లే. ఇది పేరెంట్స్ అందరూ అర్థం చేసుకోవాలి. అమెరికా 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 అని వ్యామోహం ఉంటే ఇదే పరిస్థితి. కానీ ఇంకొక విషయం కూడా తెలుస్తుంది, అక్కడ ఖచ్చితంగా నిపుణులు అవసరం. అది మొదలే వలస రాజ్యం. అది అక్కడికి వచ్చిన వాళ్ళంతా వలస వాళ్ళే. అంతెందుకు ఈ డొనాల్డ్ ట్రంప్ కూడా ఒకప్పుడు వాళ్ళ తాతన ముత్తాతన వలస వచ్చిన వాడే. ఇప్పుడు మాది అమెరికా అన్న ప్రతి ఒక్కరు వలస వచ్చిన వాళ్ళే అక్కడికి. అది వలస రాజ్యం. అది ఒకప్పుడు ఎవరో వాళ్ళ వంశస్థులు వలస వచ్చిన వాళ్ళే ఇప్పుడు అక్కడ అమెరికన్లుగా చలామణి అవుతున్నారు. అయితే ఇప్పుడు ఎలాన్ మస్క్ గారు అంటే మొన్నటి వరకు అమెరికా డొనాల్డ్ ట్రంప్కు ఫుల్ సపోర్టర్గా ఉన్న ఎలాన్ మస్క్ కానీ, మన భారతదేశ మూలాలున్న వివేక్ రామస్వామి గారు కానీ, అంటే ట్రంప్ గారి రిపబ్లికన్ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా విదేశీ నిపుణులు అవసరం అమెరికా కంపెనీలకు. మన వాళ్ళకంత సినిమా లేదు, అలాంటి కల్చర్ మనతో లేదు, కష్టపడే తత్వం మన దగ్గర లేదు, అంత తెలివితేటలు మనకు లేవు అని వాళ్ళు ఓపెన్గా కూడా చెప్పేసింది. ఎవరైతే మంచి చదువున్న పిల్లలు, మంచి టెక్నాలజీతో ఇక్కడికి వచ్చే పిల్లలు మనకు అమెరికన్ కంపెనీలకు అవసరం ఉంటుండదు. నేను అనుకున్నది ఏంటంటే ఈ విషయం కొద్దిగా తాత్కాలికంగా మాత్రమే. ఇది అంటే ఈ అన్సర్టనిటీ మొత్తం కొంచెం తాత్కాలికంగా ఉంటుంది. అది నిజమైన చదువుకొని వెళ్ళే పిల్లలకు మాత్రం. ఎందుకంటే అక్కడ దేశానికి నిపుణులు అవసరం కదా. మరి వీళ్ళంతా పోకపోతే అక్కడ వర్క్ ఎవరు చేయాలి? అదంతా కుంటుపడినట్లే కదా. కాబట్టి ఇప్పుడు చాలా మందికి తెలుసు అది. ఈవెన్ ట్రంప్ కూడా తెలుసు ఆ విషయం. ట్రంప్ కూడా చాలా వ్యాపారాలు ఉన్నాయి కదా, తనకు కూడా నిపుణులు కావాల్సిందే కదా. ఇది ఎందుకంటే ఎలక్షన్లో మాట ఇచ్చిండు కాబట్టి పిల్లల గురించి మాత్రం కొంచెం పార్ట్ టైం జాబులు ఇప్పుడు చేస్తే మాత్రం చిక్కుల్లో పడ్డట్లే. కాబట్టి పేరెంట్స్ ఏం ఆలోచించాలి? ఆ పిల్లలకి ఇప్పుడు రోజువారీ నెలవారీ జరిగే ఖర్చులు మాత్రం భారతదేశం నుండి పంపడమే కరెక్ట్. వాళ్ళు రెగ్యులరైజ్ జాబ్ తీసుకునే వరకు